వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు టాపిక్ ఏంటంటే, కొందరు మేము ఎంత తిన్నా కూడా లావ్ అవ్వట్లేదు అని అంటుంటారు కదా. చాలా ఈజీగా హెల్దీ వేలో లావ్ అవ్వడం ఎలా అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే చిన్న చిన్న టిప్స్ పాటించి 47 డేస్లో 5.5 kgs వెయిట్ గెయిన్ అయ్యానండి. ఇప్పుడు అవేంటనేది చూద్దాం. ఒకటి, మార్నింగ్ 2 బనానాస్ తినడం, లేదా నైట్ సబ్బర్ అయ్యాక 8:30 వరకు కర్డ్లో ఒక బనానా, 1 or 2 బనానాస్ ఓన్లీ 1 బనానా తింటే సరిపోతుందండి. కర్డ్లో చక్కగా తినేసి ఒక 1 hour వరకు హ్యాపీగా నిద్రపోవడం. ఇంకొకటి, స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఈ స్ట్రెస్ అనేది ఉంటే మనం ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు కదా, ఆ స్ట్రెస్కే పోతుంది. అసలు ఏం ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు కదా. ఇంకొకటి, బాదం తినడం, అంటే నైట్ ఒక 5 to 6 బాదం నానబెట్టేసి మార్నింగ్ వరకు తినడం. మార్నింగ్ అవి పొట్టు తీసేసి తిన్నా కూడా సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ కాజు తినడం వల్ల కూడా చాలా త్వరగా లావ్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే, కూరగాయలు తినడం. మంచిగా చక్కగా కూరగాయలు తినడం వల్ల కూడా చాలా హెల్తీగా ఉంటారు. లావ్ అవ్వాలి అనేసి నాన్ వెజ్ మాత్రం ఎక్కువ తినకండి. నాన్ వెజ్ తినడం వల్ల బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇది ఫ్యాక్ట్. హెల్త్కి కూడా మంచిది కాదు. లేనిపోని ఫ్యాట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం లేదు, 1 kg, అంతకంటే ఎక్కువ పెరగదు. అంతకంటే ఎక్కువ పెరిగితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్ 2 బనానాస్ తినండి, లేదా నైట్ కర్డ్లో ఒక బనానా తినండి, సరిపోతుంది. కర్డ్లో బనానా తినడం వల్ల ఏమవుతుందంటే త్వరగా లావ్ అవుతారు, గ్లో వస్తుంది. 2 బెనిఫిట్స్ ఉన్నాయి. బనానా తినడం వల్ల కూడా చాలా ఎనర్జీ వస్తుంది. అసలు ఫ్రూట్స్ తినడం తర్వాత వాటర్ మాత్రం వెంటనే తీసుకోవద్దు. ఒక 1/2 hour to 1 hour అలా టైం తీసుకొని తీసుకోవాలి. బాదం, కాజు, ఇంకా గీ కూడా తినండి. రైస్లో మంచి చక్కగా గీ తినండి. చక్కగా టైంకి తినండి. స్ట్రెస్ ఉంటే మాత్రం లావదు. ఏమంతా చెప్తే గీ తినండి చక్కగా. రైస్లో టైం టు టైం తినండి. 7 to 8 hours నిద్రపోండి. ఇంకా పప్పులు, చక్కగా వెజిటేబుల్స్ తినండి. మెయిన్గా దుంపలు, ఆలుగడ్డ, చిలగడ దుంప, చామగడ్డ కదా, కందగడ్డ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. పప్పులలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా, ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఇప్పుడు ఒక్కొక్క పప్పు గురించి తెలుసుకుందాం. ఒకవేళ పప్పు ఎవరికైనా నచ్చకపోతే వాటితో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఫస్ట్, శనగపప్పు అనేది మటన్తో ఈక్వల్గా ప్రోటీన్స్ ఉంటాయి. రెసిపీస్ అయితే బాగుంటాయి కర్రీ కన్నా. శనగపప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో శనగపప్పు అనేది ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తొందరగా ఉండటం వల్ల ఆకలి తగ్గి కొందరికి బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. శనగపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. శనగపప్పులో ఉండే పొటాషియం అనేది హార్ట్ అటాక్ అట్లా రాకుండా కాపాడుతుంది. ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. శనగపప్పును పోపు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. శనగపప్పును డైరెక్ట్ తినలేము కదా, కొంచెం నానబెట్టుకొని తినొచ్చు. శనగపప్పును బెల్లంతో కలిపి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కరోనా రావడం వల్ల అసలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా శనగపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. బరువు, శనగపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. శనగపప్పులో మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్, శనగపప్పులోని ఆరోగ్యకర కొవ్వు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కరిగిపోయేలా చేస్తుంది.
మన బోన్స్ కూడా ఎనర్జీని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇంకొకటి స్కిన్ కూడా పెట్టుకుంటారు కదా, అలా కూడా మంచిగా అవుతుంది. శనగపిండితో ఫేస్ కూడా పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకొకటి స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. పప్పులో చాలా అంటే చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఖచ్చితంగా తినాల్సిన పప్పే, కందిపప్పు తినాలి. నెక్స్ట్ పెసరపప్పు, ఇది కూడా హార్ట్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. పెసరపప్పులో కూడా ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది డైజెషన్ని మంచిగా మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, అంటే తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అంట. మన స్కిన్ని కూడా కాపాడుతుంది. శనగపప్పుతో రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. పప్పు టమాటా పప్పుతో చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. కందిపప్పు కూడా చాలా బాగుంటుంది. పప్పులు అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ వెజ్ ఎక్కువ పోతుంది కదా, అందుకే పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ కందిపప్పు చాలా ఎనర్జీ వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ మాత్రం కందిపప్పు ఉడికించినప్పుడు, సాంబార్ చేసుకునే ముందు కందిపప్పు ఉడికించినప్పుడు చక్కెర పెట్టి ఇచ్చేది హెల్దీగా అనేసి. కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అంటే పోషకాలు ఉంటాయి. ఇది చాలా హెల్దీ, అసలు చాలా మంచిది. కర్రీస్ కూడా బాగుంటాయి, రెసిపీస్ కూడా బాగుంటాయి చేసుకుంటే. కందిపప్పు ఉడికించి అన్నంలో కలుపుకొని తినవచ్చు. ముద్దపప్పు గుర్తొస్తుంది కందిపప్పు అంటే కదా. కందిపప్పులో ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువసేపు నిండుగా పెరగడాన్ని నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు కందిపప్పును డైట్లో తీసుకోవచ్చు. కందిపప్పులోని పోషకాలు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కందిపప్పును తినేటప్పుడు గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొందరికి. దీన్ని బాగా కడగడం మరియు వండడానికి ముందు నానబెట్టడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొంచెం తొందరగా అవుతుంది, లేకపోతే కష్టం. గ్యాస్ సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది. కందిపప్పు మన చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కందిపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ, అందువల్ల దీన్ని షుగర్ ఉంటుంది కదా, అది హాయిగా తినేయచ్చు. పప్పులు అనేది వారానికి ఒక్కసారైనా తినాలి, అన్నీ టచ్ చేసుకుంటూ పోవాలి. కందిపప్పును తినడం వల్ల చాలా అంటే చాలా చాలా మంచిది. అన్ని పప్పులు మంచిగా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.